నెల్లూరు బర్మసాగుంట షంషుల్ హుదా ఈద్గాలో షేక్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలని, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశ అభివృద్దికి తోడ్పడాలని ప్రార్థించామన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. دخل عليه رمضان ثم انسلق قبل أن يغفر له ومنها إحياء ليلة العيد فقد قال عليه الصلاة والسلام من قام ليلة العيدين صاع من بر أو قمح عن الاثنين الصغيرين. بسم الله الرحمن الرحيم. అయా 30 రోజులు ఒక్క పొద్దు నుండి రమజాన్ పండుగ ఈద్ నమాజ్ చదివి అల్లాహ్తో ప్రార్థనలు చేసి తమ తమ ఇళ్లకు పోతున్నాం. ఈ ఈద్ అంటే మానవత్వానికి మారుపేరు. ఇందులో అల్లాహ్ తమ కృపను మా ఒక్క పొద్దు ఉండే వాళ్ళ మీద ఎల్లప్పుడూ చూపిస్తుంటాడు. అదే ఒక భావనతో అల్లాను మెప్పించేదానికి ఈ ఒక్క పొద్దులు, అట్లాగే ఖురాన్ చదవటం, అట్లాగే జకాత్ ఇవ్వటం, ఫిత్రా ఇవ్వటం, పేదవాళ్లకు సహాయం చేయటం, ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అందుకని రంజాన్ని రంజాన్ అంటాం. మాకు అల్లాహ్ తబారక్ తఆలా రెండు పెద్ద పండుగలు ఇచ్చింది. ఒకటి రంజాన్, రెండవది ఈదుల్ అజ్హా అంటే బక్రీద్. ఈ రెండు పండుగలలో అల్లాను మనస్ఫూర్తిగా ఏడ్చి అతని ముందు ప్రార్థనలు చేస్తాం. ఆ ప్రార్థనలలో కనీసం మా గురించే కాదు, ఆ ప్రార్థనలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు భారతదేశంలో అమన్, శాంతి, చైన్, సుకూన్ ఉండాలని, భారతీయులందరూ కలిసిమెలిసి ఉండాలని, భారతీయులందరూ అన్నదమ్ముల్లాగా గడపాలని అల్లాహ్తో ప్రార్థనలు చేస్తాము. అల్లాహ్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మా ప్రార్థనలను మరణించి మమ్మల్ని ఈ భారతదేశాన్ని డెవలప్మెంట్ చేసేదానికి, భారతదేశానికి ప్రగతి ఇచ్చేదానికి మా అందరినీ రహమాన్ రహీం. అయా 30 రోజులు ఒక్క పొద్దు నుండి రమజాన్ పండుగ ఈద్ నమాజ్ చదివి అల్లాహ్తో ప్రార్థనలు చేసి తమ తమ ఇళ్లకు పోతున్నాం. ఈ ఈద్ అంటే మానవత్వానికి మారుపేరు. ఇందులో అల్లాహ్ తమ కృపను మా ఒక్క పొద్దు ఉండే వాళ్ళ మీద ఎల్లప్పుడూ చూపిస్తుంటాడు. అదే ఒక భావనతో అల్లాను మెప్పించేదానికి ఈ ఒక్క పొద్దులు, అట్లాగే ఖురాన్ చదవటం, అట్లాగే జకాత్ ఇవ్వటం, ఫిత్రా ఇవ్వటం, పేదవాళ్లకు సహాయం చేయటం, ఇవన్నీ దీంట్లో వచ్చేస్తాయి. అందుకని రంజాన్ని రంజాన్ అంటాం. మాకు అందుకని అల్లాహ్ తాలాతో మేము ఎన్నోసార్లు, ఎన్నో సమయాల్లో ఆ భగవంతుణ్ణి ప్రార్థించి, తహతహలాడి, ఏడ్చి ప్రార్థనలు చేసి ఏం కోరుతామంటే, అల్లాహ్ మా భారతదేశంలో శాంతి కావాలా, మా భారతదేశంలో ప్రగతి కావాలా, మా భారతదేశంలో డెవలప్మెంట్ కావాలా, మేమందరం అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి పోవాలా. ఒక కన్నుతో చూసే వాళ్లను అల్లాహ్ ఎప్పుడూ బంధించడు. అందుకని అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను, మా ప్రార్థనలను మెప్పుకొని మా మీద కరుణ చూపించి మా అన్ని ప్రార్థనలను అల్లాహ్ తబారక్ తఆలా మెప్పుకుంటాడని మేము భావిస్తూ సెలవు తీసుకున్నాం.
ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి ఏం కోరుతామంటే అల్లా మా భారతదేశంలో శాంతి కావాలా, మా భారతదేశంలో అందుకని అల్లాతో ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలను మెప్పుకొని మా మీద కరుణ చూపించి మా అన్ని ప్రార్థనలను అల్లా తబారక్ తాలా మెప్పుకుంటాడని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.